చాలామంది ఏమనుకున్నా, నమ్మినా నమ్మకపోయినా ప్రేరణ నేను బయట ఫ్రెండ్సే కాదు బిగ్ బాస్ ముందు. అంటే చాలా ఇష్యూస్ అంటే జరిగింది. ఫ్రెండ్స్ కాదు అని చెప్పడం వేరు, బయటకు అసలు ప్రేరణ నచ్చదు అని నచ్చదు చెప్పడం వేరు కదా. డెఫినెట్లీ నచ్చేది కాదు. ఎందుకంటే నాకు తనకి కొంచెం కొన్ని క్లాషెస్ అయింది నేను చేసిన ప్రాజెక్ట్‌లో. సో, అంతా ఓన్లీ జస్ట్ హాయ్ బై. మాకు తనకు సెపరేట్ రూమ్ ఇచ్చేవాడు, నాకు సెపరేట్ రూమ్ ఇచ్చేవాడు. నేను అంత మాట్లాడేదాన్ని కాదు. సో, అందుకే నచ్చేది కాదనే చెప్పాను. ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ సెట్‌లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి దానివల్ల. సో, ఇంకొకటేంటంటే తర్వాత నాకు తెలియకుండా అది క్లోజ్ అయిపోయింది. ఇంకా ప్రేరణ కూడా ఎవరు లేరు, ఇంకా నాకు కూడా ఎవరు లేరు కాబట్టి అన్నీ షేర్ చేసుకోవడము ఇదంతా. మళ్ళా నాకు మధ్యలో రియలైజ్ అయ్యేది యూ ఆర్ ఇన్ అ గేమ్ షో, ఇక్కడ ఫ్రెండ్‌షిప్ చేయడానికి రాలేదు. బికాజ్ నేను చాలా వాల్యూ ఇచ్చేస్తాను. నేను చాలా సాక్రిఫైస్ చేసేస్తాను. సో, నాకు రోజు ఒక 10 సారి చెప్పుకునేదాన్ని ఈ సాక్రిఫైస్ ఇలా ఇక్కడ కాదు, ఇక్కడ వద్దు, నువ్వు గేమ్ షోలో ఉన్నావని. సో, అలా ఆ సిచ్యువేషన్స్‌లో ఈ ప్రేరణ నచ్చదు అని చెప్పేదాన్ని.